Many people in India think that because we are born in a Christian family, we are Christians. భారతదేశంలో అనేక మంది ఏమనుకుంటారంటే మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి క్రైస్తవం అనుకుంటారు. And if you are born in a Hindu family, you're a Hindu. నువ్వు హైందవ కుటుంబంలో పుడితే హైందవుడు అని అనుకుంటారు. But the Bible teaches in Romans 3:23. కానీ బైబిల్ మనకి ఏం బోధిస్తుందంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. This is where we must begin. మనందరము కూడా ఇక్కడే ప్రారంభించబడ్డాం. Romans 3:23, it says, everybody has sinned and come short of the glory of God. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. So as soon as we are born into the world, we are sinners. మనం ఈ లోకంలో జన్మించినప్పటి నుంచే మనం పాపాత్ములుగా మారిపోతాం. And that is why as children itself, we do so many wrong things. అందుకే చిన్న పిల్లలు కూడా అనేక తప్పులు చేస్తూ ఉంటారు. Nobody has to teach a child to tell lies or to fight with anyone. ఒక చిన్న బిడ్డకి నువ్వు అబద్ధాలు చెప్పాలి, నువ్వు ఎవరితో అయినా పోట్లాడాలని ఎవరు నేర్పించాల్సిన పని లేదు. Where did they get that nature? మరి వాళ్ళకి ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? Every child, whichever family they are born into, they all have the same nature. ప్రతి చిన్న బిడ్డ కూడా అదే స్వభావం ఉంటుంది. వాడు ఏ కుటుంబంలో పుట్టినా కూడా అదే స్వభావం ఉంటుంది. It's not something they learn. అంటే వాళ్ళు ఏదో నేర్చుకున్నది కాదు, అది It is inside them. It comes out in their life. వాళ్ళ అంతరంగంలో ఉన్న స్వభావం బయటకు వచ్చి అలా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. You don't have to teach a child to tell lies. అబద్ధాలు చెప్పు అని ఎవరికి మనం బోధించాల్సిన పని లేదు, నేర్పించాల్సిన పని లేదు. A child automatically tells lies. ఒక చిన్న బిడ్డ ఆటోమేటిక్ గా అబద్ధాలు చెప్తూ ఉంటాడు. And as we grow up, we tell more and more lies. మనం ఎదిగే కొద్దీ ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉంటాం. You don't have to tell a child to fight with his brothers and sisters. ఒక చిన్న బిడ్డకి మీ అన్నదమ్ములతో అక్క చెల్లెలతో మీరు కొట్లాడుకోమని ఎవరు చెప్పాల్సిన పని లేదు. It's a nature that comes out when they fight. ఆ స్వభావం, వాళ్ళలో ఉన్న స్వభావం బయటకు వచ్చి అలా చేస్తుంటారు వాళ్ళు. And as we grow up, we continue telling lies and fighting. మనము ఎదిగే కొద్దీ కూడా ఇంకా అబద్ధాలు ఎక్కువగా చెప్తుంటాం, ఇంకా ఎక్కువగా పోట్లాడుతూ ఉంటాం. So this has got nothing to do with any religion, whether Hindu or Muslim or Christian or anything. ఇది ఏ మతానికి సంబంధం లేదు. నువ్వు హైందవుడు అయినా, ముస్లిం అయినా, లేకపోతే క్రైస్తవుడు అయినా, దేనికి సంబంధం లేదు. Every human being born into the world has this nature. ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ స్వభావం ఉంటుంది. And Jesus Christ, the Son of God, came into the world to save us from this. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాయంటే దీని నుండి మనల్ని అందరినీ రక్షించాలని. First of all, to forgive us, and then to deliver us from this bad. మొట్టమొదటిగా ఏంటంటే మనల్ని క్షమించాలని, ఆ తర్వాత ఈ చెడు స్వభావం నుంచి మనల్ని విడిపించాలని. Every time we commit a sin, it is like a debt we owe to God. మనం పాపం చేసిన ప్రతిసారి అది ఎలా ఉంటుందంటే దేవునికి మనం చెల్లించాల్సిన రుణం వలె ఉంటుంది. And in our life, from childhood as we grow up, we have all committed so many sins. మనం చిన్న బిడ్డలం కానించి ఇప్పటిదాకా కూడా ఎన్నో పాపాలు చేశాం. And there must be a punishment for those sins. కాబట్టి వాటికి మరి క్షమాపణ ఉండాలి కదా. Now, what I'm saying is very simple and elementary, but everybody must understand this truth. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవి ఏవో ప్రాథమికమైన విషయాలే, కానీ అందరికీ సత్యం అర్థం అవ్వాలి. See, if a person has done something wrong and he's taken to court and his father is the judge in that court. ఒక వ్యక్తి ఒక నేరం చేసినప్పుడు కోర్టుకు తీసుకెళ్లారు. అయితే ఆ నేరం చేసిన వ్యక్తి యొక్క తండ్రి అక్కడ జడ్జిగా ఉన్నాడు తీర్పు తీర్చడానికి. So, if the judge is his own father, he cannot say, "Oh, you're my son, I won't punish you." తన సొంత తండ్రి అయిన జడ్జి కూడా నువ్వు నా కుమారుడు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నాను, నీకు శిక్ష విధించిన అండు. He must say, "Whether you're my son or not, I am a judge here, I have to punish you." నా కుమారుడు అయినా కాకపోయినా నేను ఇక్కడ జడ్జిగా ఉన్నాను కాబట్టి నీకు శిక్ష విధించాల్సిందే. If the father overlooks that and says, "You're my son, I will let you go," he will lose his job as a judge. కానీ ఆయన తండ్రి కాబట్టి నేను చూసి చూడనని విడిచిపెడతానంటే జడ్జిగా ఆయన ఉద్యోగం పోతుంది. So a righteous father will not forgive his son just because he's his son.
ఒక నీతిమంతుడైన తండ్రి కేవలం తన కుమారుడు కాబట్టి ఆయన్ని విడిచిపెట్టడు, క్షమించడు. So think how much more holy God is that he cannot forgive us just because I say I'm sorry. చూడండి, భూ సంబంధమైన తండ్రి అలా చేయనట్లయితే ఎంతో పరిశుద్ధుడైన దేవుడు నేను విడిచిపెడుతున్నానని చెప్పలేడు. Supposing the son has committed some wrong and he has to pay 10 lakhs rupees as a fine. ఉదాహరణకి తన కుమారుడు ఒక నేరం చేసి దానికి ఫైన్ గా 10 లక్షలు చెల్లించాల్సి వస్తే, Now 10 lakhs of rupees is a lot of money. 10 లక్షలు అనేది ఎంతో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. And the poor son says, I don't have any money. ఆ పేద కుమారుడు ఏమంటాడు, నా దగ్గర అంత డబ్బులు లేవంటాడు. So if he doesn't have money, then he has to go to jail. మరి ఆ డబ్బులు కట్టకపోతే జైల్లోకి వెళ్ళాలి. So the father says, the punishment is you have to pay 10 lakhs. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, నీకు విధించిన శిక్ష ఏంటంటే నువ్వు 10 లక్షలు జరిమానా కట్టాలి. So that poor son wonders, why is my father punishing me like this? He doesn't love me or what? అప్పుడు కుమారుడు ఏమనుకో, ఏంటి నా తండ్రి నాకు శిక్ష విధిస్తున్నాడు, నన్ను ప్రేమించట్లేదా ఏంటి అనుకుంటాడు. So then the father takes off his judge's robes అప్పుడు తండ్రి న్యాయాధిపతి యొక్క వస్త్రాలు తీసివేసి and he comes down to the son. ఆ కుమారుని దగ్గరకు వచ్చి, And the father takes out his own personal checkbook and writes a check for 10 lakhs and gives it to his son. తన తండ్రి తన వ్యక్తిగత ఖాతాలో నుంచి 10 లక్షలు చెక్కు రాసి ఆ కుమారుడికి ఇస్తాడు కట్టమని. Say, here son, you can pay this and go home. నా కుమారుడా, ఇదిగో ఈ డబ్బు చెల్లించిన ఇంటికి వెళ్ళు. What did that judge do? మరి ఆ న్యాయాధిపతి ఏం చేశాడు? As a judge, he punished him the full punishment, 10 lakhs. ఒక న్యాయాధిపతిగా దానికి ఎంత జరిమానా విధించాలో అంత 10 లక్షలు విధించాడు. And then as the father, he loved his son and paid the amount himself. ఆ తర్వాత ఒక తండ్రిగా ఆ జరిమానా ఏదైతే ఉందో తానే చెల్లించాడు. This is the message of the forgiveness of sins. ఇదే పాప క్షమాపణ యొక్క సందేశం. God loves all of us. మనందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. Just like that father loved the son. ఏ విధంగా అయితే ఆ తండ్రి కుమారుని ప్రేమించాడు. But when you do something wrong, God cannot say, okay, it's all right, I'll forgive you because I love you. కానీ నువ్వేదైనా తప్పు చేసినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను విడిచిపెడతానని చెప్పడు. See, that will be unrighteous. Just like the father, if he doesn't punish the son, he's being an unrighteous judge. ఒకవేళ దేవుడు కూడా ఆ విధంగా చేస్తే అది అవినీతికి సంబంధించిందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ న్యాయాధిపతి అయిన తండ్రి కుమారునికి శిక్ష విధించకపోతే ఏ విధంగా అయితే అవినీతిగా ఉంటుందో. And the punishment for sin, the Bible says, is not money. It is to be separated from God in hell forever. బైబిల్ ఏం చెప్తుందంటే పాపానికి శిక్ష విధించటం అంటే డబ్బులు కట్టడం కాదు, కానీ నిరంతరము దేవునికి దూరంగా వెళ్ళి నరకంలోనికి వెళ్ళటం. So if we die without our sins forgiven, then we are cast out by God into hell forever. మన పాపాలు క్షమించబడకుండా మనం చనిపోయినట్లయితే దేవుని చేత నిరంతరము కూడా మన నరకంలోనికి త్రోయబడతాము. But God does not want any of us to go to hell. కానీ మనలో ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు. You little children sitting here, you must understand that God loves you. ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లలు మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. And so he does not want any of us to go to hell. కాబట్టి మనలో ఎవరము కూడా నరకానికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు. He cannot take us to heaven if our sins are not forgiven. కానీ మన పాపాలు క్షమించబడినట్లయితే ఆయన పరలోకానికి కూడా తీసుకెళ్ళలేడు. So he doesn't want you to send you to hell, but that is the punishment for your sin. ఆయన నిన్ను నరకానికి పంపించాలనుకోవట్లేదు, కానీ నువ్వు చేసిన పాపానికి శిక్ష అదే. To go to hell means to be forsaken by God for all eternity. నరకానికి వెళ్ళటం అంటే నిత్యత్వము కూడా దేవుని చేత విడవబడటము. That is the punishment. Even if you have committed one sin, that is the punishment. నువ్వు ఒక్క పాపం చేసినా కానీ అదే శిక్ష. And all of us have committed so many sins from our childhood onwards. కాబట్టి మనలో అందరము కూడా చిన్న పిల్లల కాడి నుంచి కూడా ఎన్నో పాపాలు చేశాం. And so God did one wonderful thing. కానీ దేవుడు ఒక అద్భుతమైన విషయం చేశాడు ఇక్కడ. He sent his son to this earth తన సొంత కుమారుని భూమి మీదకు పంపించాడు. as a man. ఒక మానవునిగా. And that was Jesus Christ. ఆయన యేసుక్రీస్తు. And he said, Father, I will take the punishment for all the people in the world. ఆయన ఏం చెప్పాడంటే, తండ్రి ఈ భూలోకంలో ఉన్న మనుషులందరి పాపాలను నేను భరిస్తాను. So when they put him on the cross, ఆయన సిలువ వేసినప్పుడు he died. ఆయన చనిపోయాడు. Before he died,
the Father from heaven forsook him for 3 hours. ఆయన చనిపోక ముందు ఆ శిలువలో ఆ 3 గంటలు పరలోకంలో ఉన్న తండ్రి ఆయన విడిచిపెట్టాడు. And during those 3 hours, Jesus Christ was experiencing hell, being forsaken by the Father. ఆ 3 గంటలు కూడా తండ్రి చేత విడవబడి నరకాన్ని ఆయన అనుభవించాడు. Those 3 hours he was taking your punishment and mine. ఆ 3 గంటల్లోనే నీవు చేసిన పాపానికి శిక్ష, నేను చేసిన పాపానికి శిక్ష ఆయన అనుభవించాడు. And then he finally said, "It is finished." ఆ తర్వాత ఆయన ఇదిగో సమాప్తమైన అని చెప్పాడు. That means the punishment has been taken. అంటే ఆ శిక్ష అనేది తీసివేయబడింది ఇంకా. And all of us can be forgiven if we come to him and acknowledge our sin. మనం ఆయన దగ్గరికి వచ్చి మన పాపాలను ఒప్పుకున్నట్లయితే మనందరము కూడా క్షమించబడతాం. Say, Lord, we want to turn from our sinful way. ప్రభువా, మా పాప మార్గాల నుండి మీ వైపు మేము తిరగాలనుకుంటున్నాం. We believe that you took the punishment for our sin. మా పాపాలకై మీరే శిక్షను అనుభవించారని మేము నమ్ముతున్నాం. And we all know the story. After 3 days in the grave, Jesus came out alive. మనందరికీ తెలుసు, ఆ 3 రోజుల తర్వాత సమాధిలో ఉండి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. When he came out alive, it was the proof that all our sins could be forgiven. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మన పాపాలన్నీ క్షమించబడ్డాయంటానికి రుజువు అది. That the price, the punishment for our sin was completely paid and accepted by our God the Father. మన పాపములకు శిక్ష మూల్యాన్ని అంతా ఆయన చెల్లించాడు, తండ్రి చేత అది అంగీకరించబడింది అంటానికి రుజువు. Now, many of you may already know this. మనలో అనేక మందికి తెలుసు ఇప్పటికే. But there are many people sitting here who may not have known it. They are children growing up. కానీ అనేక మంది ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మందికి ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. పిల్లలు ఉన్నారు మన మధ్య, వాళ్ళు ఎదుగుతున్నారు. That is why I explained it simply so that all of you can understand. మీకు అందరికి అర్థం అవ్వాలంత సామాన్యంగా నేను వివరించాను. Like I said, the father comes and gives the check to his son. తండ్రి తన కుమారుడికి వచ్చి తన చెక్కు రాసి ఇచ్చినట్లుగా. What does the son have to do? మరి అక్కడ కుమారుడు ఏం చేయాలి? He's only got to take it from the father and say thank you and give it in the court and he'll be free. ఆ తండ్రి ఇచ్చిన చెక్కుని నీకు వందనాలని చెప్పి ఆ కోర్టులో ఇచ్చినట్లయితే ఆయన విడిచిపెడతారు. But if he does not take that check from the father, then he has to go to jail. కానీ తండ్రి దగ్గర నుంచి ఆ చెక్కు తీసుకున్నట్లయితే ఆయన జైల్లోకి వెళ్ళాలి. So God offers you forgiveness, but if you're not willing to take it from God, then you have to go to hell. దేవుడు క్షమాపణ ఇస్తున్నప్పుడు మీరు స్వీకరించినట్లయితే మీరు నరకానికే వెళ్ళాలి. That is the message of the gospel. అదే సువార్త యొక్క సందేశం.